నా పేరు వచ్చేసి బాణాల సులోచన. ఇక్కడ మా ఇంటి పక్కకు బస్ స్టాండ్ గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్ లో అంత చెత్త చెదారము కాకుండా ఈ మధ్యాహ్నం అది హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు అబార్షన్ అయిన పిల్లలను తీసుకొచ్చి కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం కుక్కలు ఒక చనిపోయిన పాపను చిన్న పసికందుని తీసుకొని వచ్చి మా పక్క వీధిలో ఇంటి ముందట వేయడం జరిగింది. దానివల్ల మేము కాలనీవాసులం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా మంది పిల్లలు కూడా యూత్ పిల్లలు వాళ్ళు వీళ్ళు గంజాయి కూడా అలవాటు పడ్డారు. కొంతమంది పిల్లలు కూడా ఆడపిల్లలను తీసుకొని వచ్చి కూడా కొన్ని జరగడం జరుగుతున్నది. నేను చెప్పకూడదు కానీ ఇక్కడ చాలా మంది వచ్చి కూడా బీర్లు తాగడము అట్లా చేస్తున్నారు కాలనీలో. ఎప్పుడన్నా మేము సాయంత్రం వేళ ఇట్లా పోవాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంది. గంజాయి పిల్లల బ్యాచ్ కూడా చాలా ఎక్కువైంది. పిల్లలు మొత్తం తిరుగుతున్నారు. ఆడపిల్లలు చిన్నపిల్లలను బయటకు వదలాలన్నా కూడా మాకు చాలా భయంకరంగా ఉంది. మీరు దీని గురించి చట్టము చాలా చర్య తీసుకోవాలి. పోలీస్ సిబ్బంది కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అందరూ దాని గురించి చర్య తీసుకొని బస్ స్టాండ్ గ్రౌండ్ చుట్టుముట్టు కాంపౌండ్ దింపి కొంచెం దాని గురించి ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆర్టీసీ వాళ్ళని కూడా మనవి చేస్తున్నాం. నా పేరు అంజనా, మాది అచ్చంపేట మండల్. సో మాది ఇక్కడ విద్యానగర్ని కాలనీ. సో మాకు నియర్ బై బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ ఖాళీ ఏరియాలో ఒక గ్రౌండ్ ఏరియా ఉంది. సో గ్రౌండ్ ఏరియాలో వచ్చేసి చుట్టుపక్కల ప్రదేశాలు చెత్త చెదార వేయడం ద్వారా అక్కడ ఒక భయంకరమైన ప్లేస్గా మారడం జరిగింది. సో ఈ రోజు జరిగిన ఘటన ఏంటంటే ఒక గుర్తు తెలియని వ్యక్తులు పసికందను నిర్జీవ స్థితిలో పడేయడం జరిగింది. సో ఆ పసికందను వీధి కుక్కలు లాక్కొని వచ్చి ఇంటి మధ్యలో పడేయడం చాలా బాధాకరం అనిపించింది. సో ఇంటి చుట్టుముట్టున్న ప్రజలందరూ భయానికి గురవుతున్నారు. సో ఆ గ్రౌండ్ లో ఏదైతే చెత్త చెదారం ఉందో నీట్నెస్ చేస్తే ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కాలనీ వాసులు కొంచెం ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీ పెద్దలు కానీ, సో పోలీస్ సిబ్బంది సర్వేలు కానీ ఇట్లాంటివి జరగకుండా మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందిగా మేము విద్యావాసులం అందరం మనవి చేసుకుంటున్నాము. సో కాబట్టి ముందు ముందు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నివారించడానికి చర్యలు తీసుకుందిగా కోరుకుంటున్నాము.